సమ్మర్ సింహాసనం. ఈ ఎండలు ముదిరిపోయాయి. ఒక మధ్యాహ్నం ఇంట్లో మనుషులు పడుకున్నాక వస్తువులన్నీ మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. ఏసీ. అబ్బా, ఈ ఇంట్లో నా రేంజ్ చూసారా? యజమాని గారు ఆఫీస్ నుంచి రాగానే ముందు నా కాళ్ళు మొక్కుతారు, స్విచ్ వేస్తారు. నేను లేకపోతే ఈ ఫ్యామిలీ అంతా ఐస్ క్రీమ్లా కరిగిపోతారు. ఐఎమ్ ద కింగ్. ఫ్రిడ్జ్. ఏసీ మాటలు విని తలుపులు బాదుకుంటూ, ఓ ఏసీ, గాలి ఇచ్చే నీకే అంత ఉంటే గొంతు తడిపే నాకు ఇంకెంత ఉండాలి? పొద్దున్న నుండి సాయంత్రం దాకా 10 సార్లు నా తలుపులు తీసి లోపల ఏముందో అని వెతుకుతుంటారు. నేనే లేకపోతే ఈ ఇంట్లో అందరికీ వేడి నీళ్ళే దిక్కు. సో నేనే అసలైన సమ్మర్ స్టార్ని. ఫ్యాన్. ఒక్కసారిగా తన గొంతు సవరించుకుంటూ అని శబ్దం చేస్తూ, మీరు పెద్దోళ్ళు బాబు, ఏసీ గారు, ఫ్రిడ్జ్ గారు. నేను ఇక్కడ 24 గంటలు నా తలకాయ తిప్పుకుంటూ గాలి ఊపుతున్నాను. నాకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరు. పైగా నన్ను వేగం పెంచమని ఆ రెగ్యులేటర్ని తిప్పి తిప్పి నా మెడ విరిచేస్తున్నారు. అప్పుడే హాల్లో ఉన్న కరెంటు బిల్లు పేపర్ మెల్లగా ఎగిరి మధ్యలోకి వస్తుంది. కరెంటు బిల్లు. ఆగండి ఆగండి, మీరందరూ ఎంత బిల్డప్ ఇచ్చినా నెల చివర్లో నా మీద వచ్చే అంకెలు చూసి యజమాని గారి గుండె ఆగిపోతుంది. అప్పుడు ఆయన మిమ్మల్ని అందరినీ ఆపేసి ఆ చివరన ఉన్న విసినికర్రను తీస్తారు. అప్పుడు తెలుస్తుంది ఎవరి వాల్యూ ఏంటో. సరిగ్గా అప్పుడే కరెంటు పోతుంది. ఏసీ ఆగిపోతుంది. ఫ్రిడ్జ్ సైలెంట్ అయిపోతుంది. యజమాని నిద్రలేసి విసినికర్ర పట్టుకుని విసురుకుంటూ బయటకు వెళ్తాడు. విసినకర్ర నవ్వుతూ, ఎన్ని వచ్చినా ఎప్పటికీ నేనే ఒరిజినల్ బాస్ని రా అబ్బాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.